అందరికీ నమస్తే. దసరా పండుగ దగ్గరికి వచ్చిందబ్బా. రేపు గియాళ్ళ తెలంగాణ మొత్తం బతుకమ్మ ఆటపాటలతోటి ధూమ్ ధామ్ ఉంటదిలే. గవన్నీ రేపు చెప్పుకుందాం గాని ఇయాల్టి వార్తలకు ముంగట హెడ్లైన్స్. పొద్దుగాల ఎండ పొద్దుముకి ఆన, వాతావరణం మారుతుంది సానా. మహిళలను వేస్తారట కోటీశ్వరులు, పంచిండ్రు మిత్తిలేని రుణాలు. సోషల్ మీడియాలో తిట్టిస్తురని గరం, చింతమడక టూర్ల లేదట రాజకీయం. అప్పుడే చాలైంది బతుకమ్మ పండుగ. ఏమ్రా మల్లిగా లేదు అనుకుంటేనే 4 ఎకరాలు వేసినావు కదా. నాదేముంది కాక, గా పోషిగాడు 5 ఎకరాలేంగా మళ్ళే మమతాన 2 ఎకరాలు కవులకు తీసుకుండు. సత్తే కాక సన్నాలు గట్టిగానే వేసిండు. రమేష్ గాడు పట్నంలోనే ఉంటాడు గాని ఆడు సూత 3 ఎకరాలు దున్నే. ఇగో గిట్లున్నాయట రైతుల ముచ్చట్లు. ఎందుకంటే తెలంగాణ రైతులు కొత్త రికార్డు కొట్టిండ్రోళ్ళు. ఆనకాలం సీజన్ లా 67 లక్షల ఎకరాల వరేసిరట. నిరుడు కంటే ఒక 25,000 ఎకరాలలో ఎక్కువ సాగైనట్టు. రాష్ట్రం వచ్చిన ఈ 11 ఏళ్లలో ఎన్నడింత వరి పంట వేయలేదని ఖుద్దు వ్యవసాయ శాఖే చెప్పింది. 5.5 లక్షలు, 4.5 లక్షలు, 4 లక్షలతోటి నల్గొండ, సూర్యాపేట, నిజామాబాద్ జిల్లాలు ఫస్ట్ 3 ట్యాంకులు కొట్టేసినాయి. ఇక పత్తి, మక్కలు, మిర్చి, పసుపు, కందులు, పల్లి ప్రతి ఒక్కటి కలుపుకుంటే 1,32 లక్షలలో వండుతున్నాయట. ఏ పంట తీసుకున్నా నల్గొండ జిల్లానే ఫస్ట్ ఉన్నదుల్లో. ఈ ఏడు ముందే ఆనలు అందుకొని నడిమిట్ల వెనుక పట్టు పట్టినా ఆకర్ర జోరు చూపించే వరకు సాగు పెరిగిందట. అంతటా చెల్రు కుంటలు నిండి మత్తరు దుంకినాయి, బావులు నిండినాయి, ప్రాజెక్టులు ఫుల్ అయినాయి. ఇక యాసంగి కూడా రంది లేనట్టే. కాకుంటే యూరియా తిప్పల మోపైంది సెంటర్ వాళ్ళు సరిపోను వంపక. ఏడ చూడు ఇంతింత పొడుగు లైన్లు. పంటలు ఎక్కువ వండిస్తే యూరియా గిట్ల ఎక్కువ కావాలి కదా మరి. వరి, పత్తి, మక్క అన్నిటికీ వాడేదే నాయే. ఇక కొనుగోలు సెంటర్లు కూడా జప్పునే పెడతారట ఆలోచన చేయకుండా. ఎందుకంటే దసరా వెళ్ళంగానే ఆడాడ కోతలు సురువైతేనే ఉంటాయి మరి. ఆల్మట్టి ఆనకట్ట ఎత్తు పెంపును తెలంగాణ ప్రభుత్వం అడ్డుకోవాలని డిమాండ్ చేశారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత. వెంటనే సుప్రీంకోర్టుకు వెళ్లాలని, లేని పక్షంలో తామే వెళ్తామని స్పష్టం చేశారు. తాను ఏ పార్టీలోకి వెళ్లాలనుకోవడం లేదని, తెలంగాణ ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా తన ప్రయాణం ఉంటుందని అన్నారు. అలాగే తాజా పరిణామాలపై స్పందించారు కవిత. నలుగురు కలిసి నిన్ను టార్గెట్ చేసిండ్రని సీఎం సార్ అంటున్నాడు, నిజమేనా అక్క? ఇప్పుడు సీఎం గారు ఏమన్నారు అన్నది నాకు తెలియదు, కానీ తెలంగాణ ప్రజలు అనుకుంటున్న విషయమే కదా. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా నన్నే దాడి చేస్తుంది, హరీష్ అన్న మీడియా నన్నే దాడి చేస్తుంది, సంతోష్ అన్నకున్న సీక్రెట్ మీడియా నన్నే దాడి చేస్తుంది. అందరు కలిసి నా మీద దాడి చేస్తున్నట్టే కదా, అలా కొత్త ఏం లేదు. అంత కేసీఆర్ చేసిన కాళేశ్వరం కమిషన్ ముంగట హరీష్ రావు చెప్పినందుకే ఆయన మీద నాకు కోపము అంటోంది. ఆ పార్టీలకి వెళ్ళొచ్చిన చాలా మంది లీడర్లు రక్కతో టచ్ లోనే ఉన్నారటల్లో. కొత్త పార్టీ పెట్టుడు మీద చర్చలు నడుస్తున్నాయట. కానీ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా పెట్టినా ఇంకా మాజీ కాలేదేందక్క? నేను మంచి సౌండ్ మైండ్ లో ఇచ్చిన సార్, కంపల్సరీ నా రెసిగ్నేషన్ యాక్సెప్ట్ చేయండి అని. మరి వారు ఎందుకు డిలే చేస్తున్నారో నాకు తెలియదు. చాలా కారణాలు చెప్తా ఉన్నారు, ఆ కారణాలు నాకు అనవసరం. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, లోకల్ బాడీ కోటాల ఎమ్మెల్సీ అయితే ఇప్పుడు ఆ పదవులు ఖాళీలు ఉన్నాయి. బీసీ రిజర్వేషన్ల కోసం అందరు కలిసి కొట్లాడాలి అంటుంది. అని బీసీల కోసం పార్టీ పెట్టిన మల్లన్న ముచ్చట ఎలా పెడితే జై తెలంగాణ. ఇక రేపు ఎంగిల్పూల బతుకమ్మ ఆడటానికి సిద్దిపేట జిల్లాలో చింతమడక పోతోంది. ఇది కేసీఆర్ సార్ పుట్టినూరు మరి. ప్రత్యేకంగా రాజకీయపరమైనటువంటి ఇంపార్టెన్స్ మీరు ఎట్లా నేను వద్దన్న ఆపాదిస్తారు అట్లా నాకు తెలిసిన విషయమే. కాకపోతే నేను మాత్రం మా ఊరికి పోతున్నా. ఎన్నేళ్ళు జిల్లా తిరుక్కుంటా బంగారు బతుకమ్మ పేరు మీద జోరుగా సంబరాలు చేసి ఇప్పుడు పండుగకు అవగారోలు ఊరుకోతుంది అన్నట్టు. వెనకట పెద్ద మనుషులు మొగులు దిక్కు చూసి టైం ఎంత అవుతుందో పక్క చెప్పేటోళ్ళట. అంతేకాదు పలానా యాళ్లకు ఆన పడితే చూడు అన్నారంటే తప్పకుండా వాడేదంట. అంటే అప్పుడు వాతావరణం ఎట్లున్నదో ఉత్తగానే తెలిసిపోతుండేనట. మరి ఇప్పుడు ఆ అడవులు లేవాయే, ఆ గుట్టలు లేవాయే, ఆ పచ్చదనం లేకపాయే. హీగేముంది, ఎప్పుడానో ఎప్పుడెండో తెలియని కలికాలం మోపైందుల్లా.
ఏహే ఎక్కడిది 8 గంటలకే చంపుతున్నది ఎండ. ఇక అమ్మటల్ అయిందంటే ఒక కొట్టుడు కాదు, పగటిల పగవచ్చినట్టే పతాపం చూపిస్తుంది. మళ్ళా ఉబ్బరీత రోడ్ల మీద తిరగటోళ్లకు వశపడతలేదు అనుకో రాదుండ్రే. అసలు ఇది సెప్టెంబర్ నెలనా లేకుంటే మార్చా ఏప్రిల్ అనే లెవెల్లో కొడుతున్నాయి ఎండలు. ఇక మా పట్టిలు కాగానే ఎండపడ మాయమై చిన్నగా మబ్బు వాడుతున్నది మొగులు. అట్లా ఒక 2 గంటలుండి ఇక అందుకుంటున్నది చూడు ఆన సరిసి కొడుతున్నది. 4-5 రోజుల కాంచెల్లి హైదరాబాద్ లో గిట్లనే ఉన్నది. మళ్ళా పొద్దుగాల ఎండకాలం, పొద్దుముక ఆనకాలము. డ్యూటీలకు పోతప్పుడు ఉడకపోతా, ఇంటికి వచ్చేటప్పుడు కుండపోతా. ఇంకా గమ్మతిందంటే పంజాగుట్టల జోరుంటది, పక్కకే ఉన్న బేగంపేటలో చినుకుండది. నాంపల్లి నాన్పుతుంటది, హ్యాబిట్స్ అసలే ఉండదు. ఈడ పొట్టు దర్శి అసుంటకు పోతే చూసిన వాళ్ళంతా పరిశాన్ అయ్యే పరిస్థితి. వాతావరణం అట్లా మారుతుంది. మళ్ళా ఆఫీసాలు ఒకటి చెప్తే ఇంకొకటి కాబట్టి ఎప్పుడు ఎట్లా మారుతుందో నెత్తెంటికలు నేర్చిన ఆఫీసాలకే అర్థమైతలేదంటే చూడుండ్రేగా. చాలా మంది బందోబస్తు గరం కోట్లు వేసుకొని తిరుగుతున్నారు, ఏదో ఒక కాడ తప్పకుండా పడుతుందని. ఆల్రెడీ భూమి నాని ఉండే మొత్తం మంది శంకులు పడ్డా, సడకుల మీద మడుగులు, కిలోమీటర్ల కమానం ట్రాఫిక్ జాములు. ఇంకో 4 రోజులు పెద్దానలే ఉన్నాయట. హైదరాబాద్ లోనే కాదు, ఉత్తర తెలంగాణ అంతటా పడతాయట. ఇప్పటికైతే ఆన ఎండాకాలం ముచ్చట గిది గంట అయితే ఎట్లా మారుతుందో ఇవ్వాలని చెప్పలేం మరి. తెలంగాణ ఆడబిడ్డలందరికీ పెద్ద పండుగ ఏదంటే బతుకమ్మనేనబ్బా. 9 రోజుల సంబురం మరి. పువ్వులు తెచ్చుడు, రంగులద్దుడు, తాంబాలంలో వేర్సుడు, బొడ్రాయి కాడ పెట్టి అద్దమ్మ రాత్రి దానికి ఆడుడు ఏమన్నుంటదా? ఎంగిలి పూల నుంచి సద్దుల దానిక మస్తు ముద్దు కనిపిస్తుందిలా. ఆల్రెడీ మా అక్కలు పూల పండుగ పనిలోనే ఉన్నట్టున్నారు కదా. సుఖబేటలు ఊరుతున్నా చాలు ఊటలు, ఏటి పరుగులో అలలాటలు. ఈ స్కూల్లో కాలేజీలల్లో ఇయాలనే బతుకమ్మ ఆడిండ్రుల్లా. రేపటి కాంచెల్లి దసరా తాతీల్లాయే. ఆఖరి నాడు ధూమ్ ధామ్ చేసిండ్రన్నట్టు. ముద్దుగా బతుకమ్మలు వేర్చి పాటలు పెట్టుకొని ఆడుడే ఆడుడు. పెద్దలకే పాటలు రావాయే, ఇక పోరలకు వస్తాయా? నాంపల్లి మహిళా డిగ్రీ కాలేజీ బతుకమ్మ సంబురాలకు మంత్రి సీతక్కొచ్చి ముద్దుగా ఆడింది. తంగెడు పూలో, తడి తామెర పూలో, ఎంగిలి పూలో, ఎద పొంగును చూడో, బంతి పూలో, చామంతి పూలో, గుమ్మడి పూలో, గుండె నిండును చూడో. యాదగిరి గుట్టల ఓ స్కూల్ కు ఎమ్మెల్యే బీర్ల ఆయిలన్న వచ్చి బతుకమ్మ ఆడిండు గిట్లా. ఇక ఉస్మానియా యూనివర్సిటీలో చూడుండ్రి, ఆడవిల్లలది జోరుంది. ఆఖర్లా కానిస్టేబుల్ అక్కలు కూడా వచ్చి ఎగురుడే ఎగురుడు. గన్ పార్క్ అమరవీరుల స్తూపం కంచెల్లి బహుజన బతుకమ్మ చాలు చేసింది విమలక్క. 17 లెక్కనే ఒక్కో నాడు ఒక్కో జిల్లాలో ఆడతారట. ప్రకృతి రక్షణే ప్రజల రక్షణ, అడవుల విధ్వంసం అంటే ప్రజలపై యుద్ధమేనంటూ నినదిస్తూ బహుజన బతుకమ్మ సిద్ధపడి ఈ రోజు నుంచి మొదలైంది. ఈడికెళ్లి ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చిండ్రు బతుకమ్మలతోటి. ఎంగిలి పూల బతుకమ్మ రేపే మరి. సర్కారోళ్ళు గిన జోరుగా చేయాలని డిసైడ్ చేసిండ్రు. వరంగల్ 1000 స్తంభాల గుడి, హైదరాబాద్ ట్యాంక్ బండ్, ఎల్బీ స్టేడియం, పీపుల్స్ ప్లాజా ఇట్లా రోజుకో కాడ ఆడతారట సద్దుల దాకా. 28 నాడు లాల్ బహదూర్ స్టేడియంలో 10,000 మందితోటి బతుకమ్మను, అది కూడా 63 ఫీట్ల బతుకమ్మను ఏర్పాటు చేసే కార్యక్రమం చేస్తా ఉన్నాం. అంటే ఒక గిన్నీస్ బుక్ రికార్డులో రిజిస్టర్ అయ్యే విధంగా. పాటలు రాకుంటే మంచిగా మన V6 బతుకమ్మ పాటలు పెట్టుకోండి, అందరు మెచ్చేటట్టుంటాయి. ఎంగిలి పూలకేంచి సద్దుల దాకా ఏడెట్లా నడుస్తుంది దినాం చూపిస్తూనే ఉంటాం మన V6 లా. రామక్క, నీకు తెలిసిన సావుకారు ఉన్నాడంటివి కదా, ఓ 10,000 ఇప్పే రాదు? దుక్నంలా సరుకు తీసుకురావాలే. ఓ షెల్లే, మొన్నడదానికి 5 రూపాయలే తీసుకునేది, ఇప్పుడు 10 రూపాయలు అంటాడు మిత్తి. గంతేడగడతాం. గిప్పుస్తెళ్తాడు కుదువబెట్టి పైకం తీసుకురాపో, దందం మంచిగా అయితే ఇడిపిద్దువు గాని. ఏం చేయాలి చంద్రక్క, తీసుకున్నదే 50,000, దానికి 20,000 మిత్తి కడితే ఇక ఏం తినాలే, ఎట్లా బతకాలే అని బాధపడుతుంటారు. గా తిప్పలు తప్పిస్తానికే గీ కార్యం. రైట్,
మహిళా సంఘాల అక్కలకు మల్లో మల్కం ఇత్తిలేని లోన్లు ఇచ్చింది గవర్నమెంట్. హైదరాబాద్ లో మీటింగ్ పెట్టి 32,813 గ్రూపులకు 41,51,00,000 చెక్కులు ఇచ్చిండ్రు మంత్రులు. గ్రూపులున్న పతొక్కలకు 50,000 కాంచెల్లి 4-5 లక్షల దాకా ఎంత అక్కరుంటే అంత లోన్ వస్తుంది. నెలకింత కట్టేసుకుంటే కథం, మిత్తి గిత్తి ఏముండదు మంచిగా. మొదటి సంవత్సరంలోనే 21,632 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో వడ్డీ లేని రుణాల్ని మహిళలకి పంపిణీ చేసి ఒక దీక్ష బోరి ఈ 5 సంవత్సరాల కాలంలో 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయాలనే సంకల్పం తీసుకొని మహిళా క్యాంటీన్లు, మొబైల్ ఫిష్ క్యాంటీన్లు, శిల్పారామం నైట్ షాపింగ్ దుకాణాలు, సోలార్ ప్లాంట్లు, కిరాయికి ఆర్టీసీ బస్సులు, పెట్రోల్ బంకులు సుతా నడిపిస్తున్నారబ్బా. మెదక్లో, మంచిర్యాల్లో ఇలాంటి చోట్లు కూడా మహిళలకు వీళ్ళు గ్యాస్ స్టేషన్స్ స్థాపించి వీళ్ళకు కూడా ఆర్థికంగా ముందుండాలని చెప్పి. మొగోళ్ళని నమ్ముతారో లేదో గానీ ఆడోళ్లకు బ్యాంకులు అలకగా లోన్లు ఇస్తున్నాయని తారీఫ్ చేసింది సీతక్క. అంటే గంత మంచిగా కడుతున్నట్టు. మహిళా సంఘాలకు మంచి చేస్తుంటే కారోళ్ళు కాళ్ళ కట్టబెట్టినట్టే చేస్తుండ్రని గరమైంది. వాళ్ళ ఇంట్లో ఆడబిడ్డనే వాళ్ళు ఓర్చుకోలేకపోయారు. వాళ్ళ ఇళ్ళల్లో ఆడబిడ్డలే ఫోన్లు ట్యాపింగ్లు చేసిన వాళ్ళు ఇక మన ఆడబిడ్డల్ని బాగుండాలని వాళ్ళు కోరుకుంటారా? ఇంకిన్ని బిజినెస్లకు దిగాలే, ఇంకింత ఆమ్దాన్ని సంపాదించాలని కోరుకుంటా. అందరికీ ఆల్ ది బెస్ట్. మీ ఓన్ కేందే అమెరికాలో కొలువు చేస్తాండు, మంచి సంబంధం దొరుకుతుంది, పైసలే పైసలు. నీ ఎన్ని మాటలే చెప్పాలిరా, జర మంచిగా చదువుకొని అమెరికాకు పోతే కాదా మనోళ్ళ ముంగట ఇజ్జత్ దియక్ జరా. పిల్లగాడు న్యూయార్క్లో ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేస్తాడు, నెలకు 1,00,000 దాకా జీతం వస్తుంది. మంచి పిల్ల దొరికితే లగ్గం చేసుకొని అటే తీసుకోపోదాం అనుకుంటాండు. అబ్బా మా బుజ్జికి జర్రంతా మిస్ అయిందిరా, లేకుంటే అమెరికాలో జాబ్ వచ్చు అంటుంటారు. ఇదంతా ఇన్ని రోజులు, ఈ కాంచి లెక్క మారుతుంది మళ్ళా. ఇక అమెరికా డాలర్ల మీద ఆశలు కొట్టేసుకుంటే మంచిది. వీలైతే ఇంకో దేశంలో లేకుంటే ఈడనే ఏదైనా జాబ్ చూసుకున్నదే నయము. అమెరికాలో మనోళ్ళకి జాబులు రాకుండా కొత్త ఇకమతి చేసిండు మరి ట్రంప్ గారు. H1B వీసా ఫీజు ఏడాదికి $1,00,000 వేసి పడేసిండు ఏకదమ్నా. మన పైసలలో 88 లక్షలు. అంటే దేశంలోకి వెళ్ళి ఎవరిని పిలిపించుకొని కొలువులు ఇచ్చినా ఒక్కొక్కరి పేరు మీద 88 లక్షల రూపాయలు గవర్నమెంట్ కట్టాలనేది కొత్త రూలు. 6 లక్షలు ఉంటే అదే ఎక్కువ. చెల్ ఎక్కడెక్కడికి వెళ్ళో తీసుకొచ్చి మన జాబులు ఆలకిస్తే మన పొరల సంగతి ఏంది? అమెరికాన్ మొత్తం అమ్ముకుంటున్నారని కొత్త చట్టం మీద బర్ర సంతకం గీకిండు అధ్యక్షుల వారు. ఇంట్లో ఫస్ట్ దెబ్బ మనకే. ఆడ జాబ్లకు పోతున్న దాంట్లో 171 మంది ఇండియన్సేనట. మళ్ళా 11 మంది చైనోళ్ళు, తజ్జిమోళ్ళు అన్ని దేశాలకు వెళ్ళి కలిపి. ఇది ఒక బ్యాడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఇక్కడ యావరేజ్ సాలరీస్ 80,000 to 1 lakh ఈ టైప్ లో వాళ్ళకి సాలరీస్ అన్నవి ఉంటాయి. ఆ సాలరీస్ మనము తో పాటు ఆ కంపెనీకి అడిషనల్ బర్డెన్ $1,00,000 పడతా ఉంది. గంత ఖర్చు పెట్టి కొలువియానికి వాళ్ళకేం ఖర్చు? మనోళ్ళని తీసుకునేదే తక్కువ జీతానికైనా పనిచేస్తారా అని. అసొంటిది ఎదురు పెట్టుబడి వాళ్ళన్న పెడతారా? మన పొట్టేగాళ్ళకి ట్రైనింగ్ ఇయ్యరి, జాబులు ఇయ్యరి, ఏరేటోళ్ళం పెట్టుకున్నాడు బంద్ చేయరు అని పెద్దన వార్నింగ్ ఇచ్చిండు. లేలే ఆడ జాబులు తీసేస్తే మనోళ్ళంతా వాపస్ వస్తారు, టాలెంట్ అంతా ఈడనే చూపిస్తారు, మనకే మస్తు ఫాయిదా అనేది కొందరు మాట. మోడీ గారు వీక్ ప్రధానమంత్రి కాబట్టి అమెరికా గిట్లాడుతున్నదని రాహుల్ గాంధీ సార్ అనుకొచ్చిండు. 71-72% మంది మన భారతీయులకే నష్టం. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఎందుకు మౌనంగా ఉంటా ఉన్నారు? ఆ మౌనానికి కారణం ఏంటి? కానీ ఏ గడియాలు అయ్యగారు అధ్యక్షుడు అయిండో గానీ అటు ట్యాక్సీలు వేసి ఇటు కొత్త రూల్స్ తెచ్చి మనకైతే సుక్కలు చూపిస్తున్నాడు పో. బాసర సరస్వతమ్మ, ఎమ్లాడ రాజరాజేశ్వరమ్మ, గద్వాల జోగులాంబ, ఏడుపాయల వనదుర్గమాత, వరంగల్ భద్రకాలమ్మ, గోల్కొండ జగదాంబిక, జూబ్లీహిల్స్ పెద్దమ్మ, బలకంపేట ఎల్లమ్మ, సికింద్రాబాద్ ఉజ్జయిని మాంకాలమ్మ. పేర్లెన్నున్నా కొలిసే రూపాలు వేరైనా అంత అమ్మవారి ప్రతిరూపాలనే చెప్తారు. గా తల్లులను మన గల్లీలో గొలుసుకున్న యాళ్ళైందిగా. మరి చూద్దాం పాండ్రి దుర్గమ్మ విగ్రహాలు ఎట్లెట్లున్నాయో. అమ్మవారి విగ్రహాలు మస్తు ముద్దుగున్నాయిలే. హైదరాబాద్ ధూల్పేటకు పోతే తీరొక్క తీర్ల తయారున్నాయి. 6 అడుగులకెంచి 12 అడుగుల దాకా. ఏదంటే అది. నిరుడు కంటే రేటు గిన జరంత ఎక్కువనే ఉన్నదబ్బా. 2,000 కాంచెల్లి 60,000 దాకా. విగ్రహాన్ని బట్టి ధర.
కొందరైతే నెల రోజుల ముందే బుకింగ్ చేసుకున్నారు భయాన గట్టి. సిటోళ్లే కాదు జిల్లాలకెళ్ళి కూడా వచ్చి తీసుకుపోతున్నారు. మాది నల్గొండ డిస్ట్రిక్ట్ మునుగోడు మండలం కొంపెల్ గ్రామం. 30,000 పెట్టి తీసుకున్నాం బొమ్మ మాది. ఈ రోజు డెలివరీ కోసం తీసుకుపోవడానికి వచ్చినాం. 15 ఏళ్ల నుంచి తీసుకుంటున్నాం. ఇక్కడే వచ్చి తీసుకుంటాం ఎప్పుడైనా. సంగారెడ్డి నుంచి వచ్చాము. సో ఈసారి మొట్టమొదటిసారిగా మా గల్లీలో అమ్మవారిని పెట్టాలని చెప్పేసి ధూళిపేటలో విగ్రహాలు అందరికి అంటే మంచి అట్రాక్టివ్ గా ఉంటాయి. 6-7 నెలల కాంచెల్లి కళాకారులు కష్టపడితే ఇంత చక్కటి రూపం వచ్చింది. నిమ్మలంగా ఉండేది, కోపంతో నగుబడేది, ఎసొంటిదంటే అసొంటిది ఉన్నది. ఒక్కొక్క విగ్రహం కోసం 10 మంది రోజుల కమానం కష్టపడతారట. మరి మహారాష్ట్ర సోలాపూర్ కెళ్లి కళాకారులను విలువనంపి తయారు చేపించిరట. చాలా టైం పడుతుంది కలర్ చేయడానికి కానీ, జ్యువెలరీ కానీ, పెయింటింగ్ కానీ, మెహదీ కానీ. అందుకని కొద్దిగా టైం ఎక్కువ పడుతుంది. గణేష్ కంటే ఎక్కువ టైం తీసుకుంటుంది. చీర రంగులు కొట్టడం కానీ, షేడింగ్లు ఇవ్వడం కానీ చాలా టైం పడుతుంది. సోమవారమే మరి దుర్గమ్మని నిలబెట్టేది. ఎట్లనైతే గణేష్ ఆగమన్ అని ఆట పాటలతోటి జోరుగా మండపాలకు తీసుకుపోయినరో సేమ్ దుర్గామాత ఆగమన్ పేరుతోటి అట్లనే చేస్తున్నారు. ఇక నవరాత్రులు పూజలు జరిగేటప్పుడు మళ్ళీ పర్ చూపిస్తాం తీన్రి. దసరాకు షాపింగ్లు జోరున్నాయబ్బా. అటు సెంటరోళ్ళు ట్యాక్సులు దించుడు, ఇటు దుక్నాల్లో ఆఫర్లు పెట్టే వరకు 2 తీర్ల ఫాయిదాయే. మరి సోమవారంకెళ్ళి షాపులన్నీ జిబజిబా ఉంటుండొచ్చు. అన్నిటి మీద ఆఫర్లు పెడతారు, ట్యాక్సులు తగ్గిస్తారు, కానీ మా సరుకు మాత్రం రేటు పెంచుడు తప్ప ఏ కాన కూడా దించరు అని కొందరు అన్నలు మస్తు ఫీల్ అవుతురటుల్లా. ఆ లెవెల్ అంటే గిది ఉచ్చుకునే ఉత్తమ కస్టమర్లు. అబ్బా మంచి కిక్కిచ్చేసరికి అంచుకు ఆమ్లెట్ పెట్టుకొని సప్పరిస్తుంటది కదా నా సామిరంగా అనిపిస్తుండొచ్చు తాగేటోళ్లకు. దసరా పండుగకు మీ దూప తీరుస్తానికే అగ్వకే తీరొక్క బ్రాండ్లు ఇద్దామని తెస్తుంటే నడుమిట్ల ఆప్కారోళ్ళు గుంజుకున్నారు. మరి నాంపల్లి సికింద్రాబాద్ ధూల్పేట ఏరియాలో స్పెషల్ టీములు పెట్టి పునుకులాడితే 585 బాటళ్లు 21 లక్షల మాల్ దొరికింది. మొత్తం ట్యాక్స్ కట్టని మాలు. గోవా, ఢిల్లీ, హర్యానాకెళ్ళి హైదరాబాద్ కు తెచ్చిర్రు సాటుంగా. నేటుకు తెస్తే రూల్స్ ఒప్పుకోవు. మరి బార్డర్ దాటాలంటే పన్ను కట్టాల్సిందే. కానీ మనోళ్ళు మస్కా కొట్టి మంచిగానే మోసుకొచ్చిండ్రు. కానీ ఈడెవలో మతలబ్ ఇచ్చేటోరకు ఆప్కారోళ్ళు ఉరికొచ్చిండ్రు. దసరాకు మందుకు బగ్గ గిరాకుంటది కాబట్టి పైకం గట్టిగానే కమాయించడానికి ఇక మధ్య చేస్తే నోటి గడిపెగ్గును గుంజుకున్నట్టు అయిందని ఎంత ఫీల్ అవుతుండ్రో ఏమో పో. ప్లాస్టిక్ బాటలు మిషన్లు వేస్తే చేతి సంచులు బయటకు వస్తాయి. ఇంకో మిషన్లా గరం గరం షాయ్ వస్తుంది. ఓ తాన చెత్త జమ చేస్తే బియ్యం ఇస్తుంది ఏటీఎం. పైసలు ఇచ్చే ఏటీఎంల లెక్కనే నీళ్ళు ఇచ్చే ఏటీఎం, బంగారం ఇచ్చే ఏటీఎంలు సుతా చూసినాం. ఇది సుతగ్గాసంటిదే. కాకుంటే ఏడబెట్టిండ్రు, ఏమేస్తే వాపస్ ఏమొస్తున్నాయి అనేదే అసలు పాయింట్. ఖాళీ ఫ్రూటీ ప్యాక్ మిషన్ లో పడేస్తే ఫోన్ కు 5 రూపాయలు వాపస్ వచ్చినాయి. అబ్బా ఏడనో చెప్పరా, మేం సుతా తెచ్చుకుంటామని బయలుదేరలేరు. ఎంకన్న భక్తులకే గీ ఛాన్స్. తిరుపతి కొండ మీద పెట్టిండ్రు మిషను. ఫ్రూటీ ప్యాకులు, కోక్ టిన్నులు దాగినాక చెత్త బుట్టలు వేయకుండా కొందరు రోడ్ల మీద వేస్తున్నారని గీ ఉపాయం చేసిండ్రట. కాకుంటే ముందే ప్యాకెట్ మీద ఉన్న రేటు కంటే ₹1 ఎక్కువ తీసుకుంటారు దుక్నంలా. గీ మిషన్ ల జమ చేస్తే 5 రూపాయలు వాపస్ వస్తాయి. అట్లా సుతా లాభమే. ఇది నా యూపీఐ ఐడి. Scan QR code. Recycle credits added to your number. కస్టమర్ కి ఇమిడియట్ గా 5 రూపాయలు. ముందే ఫోన్ పే, గూగుల్ పే మిషన్ కు లంకె పెడితే అకౌంట్ లో పైకం పడతాయి అన్నట్టు. కొండ మీద ప్లాస్టిక్ అనేది లేకుండా బంద్ పెట్టిండ్రు. ఇప్పుడు గీ చెత్త కూడా జమ కాకుండా మంచి ఉపాయమే చేసిండ్రబ్బా. చూసిండ్రు కదా. ఇక ఇవ్వుల్లా ఇయాల్టి తీన్మార్ ముచ్చట్లు ఉంటామల్లా. నమస్తే.